కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్న సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠకు చేరాయి. ఏలూరు జిల్లాలో జరుగుతున్న తతంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తున్నారు. దీనిపై పలువురు సర్పంచులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. చెక్ పవర్ రద్దు చేస్తూ కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా కూటమి నేతలు కొమ్ముగాస్తున్నారు. దీనికి సంబంధించి కూడా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి తొలగింపుపై కూడా మనతో మాట్లాడేందుకు సర్పంచ్ కూడా ఉన్నారు. ఇక్కడ వీరితో మాట్లాడదాం. ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడో అతని కళ్ళల్లో ఆనందం చూడటానికి డిపిఓ గారు తెగ తాపత్రయపడిపోతూ ఉన్నారు. ఏదో రకంగా కనీసం నాని చెక్ పవర్ తీసేస్తే ఆయన కళ్ళల్లో ఆనందం కనపడద్దని చెప్పి ఈరోజు 9 నెలల స్వదీర్ఘ విచారణ తర్వాత ఒక డిఎల్పిఓ గారు రిపోర్ట్ ఇస్తే అందులో ఏమీ లేకపోతే మళ్ళీ ఇంకో డిఎల్పిఓ గారికి అది ఇచ్చి ఫైనల్గా 9 నెలల తర్వాత మీ చెక్ పవర్ తీసేస్తూ ఉన్నాం, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర అపీల్ చేసుకోండి అని చెప్పి డిపిఓ గారు చెప్తూ ఉన్నారు. వీడిని ఏకంగా సర్పంచ్ పదవి నుంచి పీకే ఇచ్చేయని చెప్పి మీటింగ్ పెట్టమని డిపిఓ గారు నాకు నోటీస్ ఇస్తారు. మీటింగ్ పెట్టాకెళ్తుంటే అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీలు మొత్తం తీసుకొచ్చి మీటింగ్ ఏదో రకంగా నా మీద నా వార్డు సభ్యుల మీద దాడి చేసి చంపడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మా దెందులూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి మా సర్పంచ్ అనే వ్యక్తిని ఎట్టి పరిస్థితులు అక్కడ పనిచేయను. ఊరికి సంతకం వరకే మా పని. ఏంటంటే సంతకం చేయడమే మా పని. మాకు పవర్స్ను ఉపయోగించరు. నా వరకు నా పంచాయతీకి వస్తే నా పంచాయతీ నిధుల నుంచి కమ్యూనిటీ హాలు గత 2024లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికి పూర్తిగానే కూడా చేస్తున్నారు. ఇదా అని నవ్వుకోవాలో కన్నీరు పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది గ్రామంలో. దేనికి స్పందించిన పైన ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రవర్తన చేస్తున్నారు. కానీ ఇవాళ సర్పంచులే చెక్కుపగడితే రేపు మా జగనన్న వచ్చాక ఎమ్మెల్యేలు సర్పంచ్ కూడా తీస్తాం ఏంటి అనుకుంటున్నారేమో. మీకు తెలుస్తుంది అప్పుడు ఈ బాధ ఏంటో, ఈ శ్వాస ఏంటో. తమకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి పరిస్థితులు అధికారులు కూడా కొమ్ము కాస్తూ కూటమి నేతలకు వ్యవహరించినటువంటి తీరును కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా పూర్తిగా సర్పంచులంతా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమిస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.